హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. దేవుడిని దర్శించుకునేవారు 3 రకాలుగా ఉంటారు. కొందరు కోరికలు కోరడానికే వెళ్తుంటారు. వారిలో భక్తి ఏమాత్రం ఉండదు, కానీ భక్తులం అన్నట్టు బయటకు ప్రదర్శిస్తుంటారు. కొందరు ఇతరులు వెళ్తున్నారని వారు వెళ్తారు. వారిలో భక్తి కన్నా అనుసరణే ఎక్కువగా ఉంటుంది. కానీ మేము కూడా భక్తులమే అన్నట్టు ఫోజులు కొడతారు. ఇక కొందరిలో చాలా తక్కువ మంది అందరూ బాగుండాలనే దృష్టితో వెళ్తారు. త్యాగబుద్ధితో కూడిన భక్తి ఉంటుంది వాళ్ళకు. చాలామంది దేవుడిని దర్శించుకుంటున్నారంటే వారిలో పాప భయం ఉన్నదనుకోవచ్చు. పాపాలు చేసి దేవుడిని దర్శించుకుంటే మీ పాపాలన్నీ పరిహరించబడతాయని పూజారులు పండితులు చెప్పడం వల్లనే మేమేమైనా పాపం చేశామేమో అని ఎవరికి వారు భావించి దేవుడిని దర్శించుకుంటున్నారు తప్ప నిజమైన త్యాగబుద్ధితో కూడిన భక్తి ఎవ్వరికీ లేదు. మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని కాపాడండి, మాకు సిరి సంపదలు ఇవ్వండి, మాకు సంతానం ఇవ్వండి, మా కొడుకు బాగా చదివేటట్టు చూడండి, మా వాడికి ఉద్యోగం వచ్చేటట్టు చూడండి అని దురాశాపరులు మనస్సు నిండా కోరికలతో కోరేవారే తప్ప ప్రజలందరూ బాగుండాలని కోరేవారు, అటువంటి భావనతో దర్శించుకున్నవారు ఎవరూ ఉండరు. కోటికొక్కరు మాత్రమే ఉంటారు. నాస్తికులది దేవుడి భయం భక్తి లేవు కాబట్టి నేరాలు చేస్తారు అంటారు భక్తులు. ఆ సంగతి కూడా చూద్దాం. పరీక్షలో కాపీ కొట్టేవాడు మాస్టర్ చూస్తున్నాడో లేదో అని గమనిస్తాడు, కానీ దేవుడు చూస్తున్నాడు అని కాపీ కొట్టడం మానేడు. పరీక్షలు రాసేవారందరూ నాస్తికులు కారు, ఆస్తికులు ఉంటారు. నాస్తికులు ఉంటారు, కానీ అలా చేసేవారందరూ వారు ఆస్తికులుగా ఉండటం మీరు గమనించవచ్చు. హత్య చేయాలనుకున్నవాడు మనుషులు లేని ప్రదేశంలో స్కెచ్ వేస్తాడు, కానీ దేవుడు లేని ప్రదేశం కోసం వెతకడు. దేవుడు చూస్తాడని ఆగడు. ఆ సమయంలో దేవుడి ఊసేవాడికి పుట్టదు, వాడికి దేవుడి భయం ఉండదు. హత్యలు చేసే వారెవ్వరూ నాస్తికులు కాదు. లంచం తీసుకునే అధికారి సిసి కెమెరా ఉందేమో అని భయపడతాడు, కానీ తన టేబుల్ మీద ఉన్న దేవుడి ఫోటో చూసి ఆగడు. అంటే అతను దేవుడికి భయపడటం లేదన్నమాట. దేవుడు నన్నేం చేస్తాడు, ఆయన కదలడు మెదలడు అని భావించుండొచ్చు, లేక దేవుడే లేడని ఆయన మనసులో భావం ఉండవచ్చు. ఆ ఫోటో పెట్టుకోవడం కూడా భక్తి ముసుగులో ఏదైనా చేయవచ్చునని కావచ్చు, లేక ప్రజల కోసమే అయి ఉండొచ్చు. ఇక మోసం చేసే ప్రతి ఒక్కడు చట్టానికి దొరకకుండా ఎలా ఉండాలో ఆలోచిస్తాడు, కానీ దేవుడికి భయపడి వెనక్కి తగ్గడు. ఎందుకంటే దేవుడు రాడు, నన్ను శిక్షించడు అని గట్టిగా నమ్మినవాడు కాబట్టి. భయం ఉంటే గింటే మనుషుల వల్లనే, కానీ దేవుడి వల్ల ఏ భయము లేదు అనుకుంటాడు. కేవలం అతడు మనుషుల గురించి భయపడతాడు, కానీ దేవుని గురించి కాదు. మరి వీళ్ళంతా నాస్తికులా అంటే కాదు. అందరూ గుళ్ళు గోపురాలు తిరిగి చేతికి దేవుడి ఉంగరాలు పెట్టుకునే భక్తులే. కరప్ట్ పొలిటీషియన్స్ దగ్గర నుండి కోడల్ని హింసించి హత్య చేసే అత్తల వరకు అందరూ భక్తులే. హేతువాదులు నాస్తికులు ఉండరు. ఏ జైలుకి వెళ్ళినా చిల్లర దొంగలు మొదలుకొని భూములు కబ్జా చేసేవాళ్ళు, మోసాలు హత్యలు చేసే వాళ్ళ వరకు అందరూ ఉంటారు. వీళ్ళంతా నాస్తికులా? కాదు, అందరూ భక్తులే ఉంటారు. అంటే దీని అర్థం ఏంటి? తమ్ముడు తమ్ముడే, పేకాటే అన్నట్టు అవసరం వచ్చినప్పుడు భక్తులు దేవుణ్ణి పక్కకు తోసేసి వాళ్ళు చేయాలనుకున్నది చేసి తీరుతారు. స్వతహాగా వాళ్ళలో ఉన్న మంచితనం వల్ల కానీ సమాజానికి చట్టానికి భయపడి కానీ మనుషులు చెడు పనులకి దూరంగా ఉంటారే తప్ప దేవుడికి భయపడి అస్సలు కాదు. నాకు దేవుడు అంటే భయం భక్తి ఉన్నాయనే భ్రమలో బ్రతుకుతాడు తప్ప నిజానికి ఏ భక్తుడు దేవుడికి నిజంగా భయపడడు. దేవుడిని తన కోరికలు తీర్చే ఒక సాధనంగానే చూసుకుంటాడు, కానీ దేవుడి వల్ల మంచి జరుగుతుందని ఎప్పుడూ నమ్మకం పెట్టుకోడు. అయినా ప్రార్థన ఎందుకు చేస్తాడంటే అందరితో కలిసి వెళ్తున్నాడంటే అందరితో తాను ఒక దండం పడేస్తే సరిపోతుంది కదా అనుకుంటాడు. వస్తే రాని పోతే పోని అనే భావనలో ఉంటాడు. కొందరు ఇతరుల ముందు తమ సంపదను పలుకుబడిని ఆడంబరాన్ని ప్రదర్శించడానికి దేవుడికి నగలు సమర్పిస్తుంటారు. పూజలు యజ్ఞాలు యాగాలు జరిపిస్తూ ఉంటారు. కొందరు అత్యాచారాలు అఘాయిత్యాలు దౌర్జన్యాలు చేసి దేవుడిని ప్రార్థిస్తే పూజలు చేస్తే యజ్ఞాలు యాగాల్లో పాల్గొంటే దేవుడు క్షమిస్తాడు అనే భావన ఉంటుంది. అందుకే దేవుడు ఉండాలి, దేవుని భక్తి ఉండాలి, గుళ్ళు గోపురాలు అన్నీ ఉండాలని చాలామంది అనుకుంటారు. హేతువాదులు నాస్తికవాదులు దేవుని భయం లేక దుర్మార్గాలకు పాల్పడతారని భావిస్తుంటారు. కానీ ఇది చాలా తప్పు, శుద్ధ అబద్ధం అని తేలిపోయింది. ఎందుకంటే మనం పేపర్లలో గమనించినట్లయితే ఆధ్యాత్మికవాదులు దేవుడిని నమ్మిన వారే అన్యాయాలు అక్రమాలు దౌర్జన్యాలు అత్యాచారాలు అధికంగా చేస్తారు
చేస్తున్నట్టు మనం గమనిస్తూనే ఉన్నాం. జైల్లో ఉన్న నేరస్తులు, స్వామీజీలు, బాబాలు చాలా మంది జైల్లో ఊచలు లెక్క పెడుతున్నారు. అన్నీ చేసి భగవంతునికి లంచం రూపంలోనో మొక్కుల రూపంలోనో హుండీలో డబ్బులు వేయటం, పూజలు చేయడం లాంటివి, ప్రార్థనలు చేయటం ఇట్లాంటివన్నీ చేస్తే దర్శించుకుంటే పాప పరిహారం జరుగుతుందని చాలామంది భావిస్తున్నారు. ఇలాంటి దుష్ట భావనలు, బోధనలు చేసేవారు స్వాములు, పండితులు, ఆస్తికులే. అందుకే ప్రజలు అలా భావిస్తున్నారు. నదిని దేవత అంటారు, అన్ని అశుద్ధాలతో కలుషితం చేస్తారు. స్త్రీని మాతృమూర్తి అంటారు. బహిరంగంగానే మూకుమ్మడి రేపులు చేసి సజీవ దహనాలు చేస్తారు, చంపేస్తారు. దేవుళ్ళ పేరుతో దోపిడీకి ఎగబడతారు. అదేమంటే దేవుని ఖర్చుల నిమిత్తం అంటారు, దేవుడికి గుడి కట్టడానికి అంటారు, దేవుడికి పూజలు చేయడానికి అని అంటారు, దేవుడిని అలంకరించడానికి, బ్రహ్మోత్సవాలు జరపడానికి, నిత్య పూజ కైంకర్యాలు చేయడానికని డబ్బులు తీసుకుంటున్నామంటారు. దేవుడైనాడైనా అడిగాడా నీకు బ్రహ్మోత్సవాలు చేయండి, నన్ను రోజు పూజించండి అని? ఎప్పుడైనా అడిగాడా? తిని కూర్చుంటే పరాన్న బుక్కులు, మోసకారులు, దళారీలు తేరగా వచ్చిన దాన్ని తినడానికి అలవాటు పడి ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారు. కానీ ఇది పేదవాళ్ళని కూడా చూడకుండా వాళ్ళు డబ్బులు సమకూరుస్తారా లేదా అని చూడకుండా పేదవారిని దోచుకోవడానికి పన్నిన పన్నాగం కాదా? దేవుడు చెప్పాడా నాకు పూజలు చేయండి, యజ్ఞ యాగాదులు చేయండి అని చెప్పేసి? ఎప్పుడైనా దేవుడు ఎవరితోనైనా అడిగినట్టు చూసారా? కేవలం ఇది దోపిడీదారుల, మోసకారుల కుట్ర మాత్రమే. దేవుని కోసం ఇస్తామంటే తీసుకోండి తప్ప బలవంతంగా పూజలకు, దర్శనానికని టికెట్లు పెట్టి దోచుకోవడం ఎందుకు? డబ్బున్న వాడికే భగవంతుడా, డబ్బు లేని వాడికి భగవంతుడు కాడా? అలాగని దేవుడు మీకు చెప్పాడా? దేవుని దర్శనాన్ని డబ్బుతో ముడిపెట్టకుండా దర్శనం చేసుకునే వాళ్ళను సంతృప్తి పడనీయండి. ఎవరైనా వారు ఇష్టపూర్వకంగా ఇస్తే దేవుడికి ఖర్చు పెట్టండి, లేకుంటే మానేయండి. సర్వేజన సుఖినో భవంతు అంటారు. ఇది కేవలం ఒక మతానికి సంబంధించిన గుంపు. వారిని సంబోధించి మాత్రమే చెప్తారు, కానీ సర్వజనులను సంబోధించి కాదు.